ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి గ్రహణాలన్నీ ఇప్పుడు తొలగిపోయాయి. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 3 ఏళ్లలో రాజధాని నిర్మాణానికి నేను కూడా భుజం కలుపుతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అమరావతి కేవలం రాజధాని కాదు, ఒక శక్తి అని, రాజధాని పూర్తయితే రాష్ట్ర జీడిపి ఎక్కడికి వెళుతుందో ఊహించగలనని కూడా ప్రధాని చెప్పారు. ఇదే అమరావతికి ఇదే ప్రధానమంత్రి 10 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. కాలు చేయి కూడ తీసుకొని పనులు ప్రారంభించేసరికి రాష్ట్రంలో ప్రభుత్వం మారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 3 రాజధానుల పల్లవి అందుకున్నారు. అప్పటి నుంచి అమరావతికి గ్రహణం పట్టింది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అప్పటికే ఖర్చు చేసిన 10,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. అమరావతిని భ్రమరావతిగా, కమ్మరావతిగా అభివర్ణించారు. వైసీపీకి చెందిన కాలనాగులు రాజధానిపై విషం చిమ్మాయి. ఫలితంగా ఆంధ్రుల కలల రాజధాని శ్మశానంగా మారింది. రేపటి కోసం చంద్రబాబు కలలుగన్న అమరావతి ఉసురు తీయాలనుకున్నారు. అమరావతి తమది కాదన్న భావనను ఒక వర్గం ప్రజలలో నూరిపోశారు. ఇది గతం. అమరావతి చంద్రబాబుది కాదు, లోకేష్ది కాదు, ఆ సామాజిక వర్గానిది కాదు. రేపటి కోసం నిర్మితం కాబోతున్న నగరం అది. రేపటి తరం ఆ ఫలితాలను అందుకుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి పనులు పునః ప్రారంభమయ్యాయి. 3 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజధాని పనులు వేగంగా గడువులోపు పూర్తవడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఇదొక శుభ పరిణామం. ఎందుకంటే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాలు 2029 వరకు అధికారంలో ఉంటాయి. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం పనులు జరిగితే ఆలోపే రాజధాని నిర్మాణం పూర్తవుతుంది. ఆ తర్వాత ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ రాజధానిని కదిలించలేరు. అయితే ఇల్లలకగానే పండుగ కాదన్నట్టుగా శుక్రవారం నాటి ప్రధాని హామీతో అంత సవ్యంగా జరుగుతుందని భావించలేం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిపై అంతులేని ద్వేషాన్ని పెంచుకున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ముఖాలు చూడడానికి కూడా అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇష్టపడలేదు. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. కానీ వైసీపీకి అనుబంధంగా మారిన పోలీసులు, అధికారులు, జర్నలిస్టులుగా చలామణవుతున్న వాళ్ళు, మేధావుల ముసుగులో తిరుగాడుతున్న వాళ్ళు, పిల్ల సైకోలు ఇప్పటికీ చురుగ్గానే పనిచేస్తున్నారు. ఈ శక్తులు మారీచులుగా మారి అమరావతి నిర్మాణానికి అడుగడుగున ఆటంకాలు సృష్టించవచ్చు. రాజధాని ప్రాంతంలో అరటి తోటలు తగులబెట్టడం, కులం చిచ్చు పేరిట రైళ్లను ధ్వంసం చేయడం వంటి సంఘటనలను మళ్లీ చూడాల్సి రావచ్చు. హై సెక్యూరిటీ ఉండే విమానాశ్రయాల్లో కోడి కత్తులను చూసాం. నట్టింట్లో గొడ్డలి వేటును చూసాం. ఇలాంటివి మళ్లీ జరగవన్న గ్యారంటీ ఏమిటి? కులాల పరంగా ఆంధ్రప్రదేశ్ అతి సున్నితమైన రాష్ట్రం. రేపటి కోసం కాకుండా కులం కోసం కత్తులు దూసుకుంటారు. తెలంగాణలో మాదిరి ఈ రాష్ట్రం నాది, మాకు రాజధాని లేకపోతే ఎలా అన్న భావన తక్కువ. ఈ కారణంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి కొందరిదే అన్న భావనను ఒక వర్గం ప్రజల్లో బలంగా వ్యాపింపజేయడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అతను మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నారు. శాసనసభలో సంఖ్యాపరంగా జగన్ బలహీనంగా ఉన్నప్పటికీ కుల మత అభిమానంతో పాటు రాజశేఖర్ రెడ్డి కుమారుడు అన్న అభిమానం కలగలిపి మొత్తం మీద 40% ప్రజలు ఇప్పటికీ తనకు అండగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎంత మంచి పంట వేసినా దానికి చీడపీడలు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కలుపు మొక్కలను ఏరి పారేయాలి. అప్పుడే
పంట చేతికొస్తుంది. ప్రధాని ఊహించినట్టుగా రాష్ట్ర జీడిపి అమాంతం పెరగాలంటే అమరావతి నిర్మాణం ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తి కావాలి. ఈ క్రమంలో రాహు కేతువులను అణచివేయాలి. మన చుట్టూ ఉన్న ఆర్థిక ఉగ్రవాదులు, సైకోలను కట్టడి చేయాలి. జగన్మోహన్ రెడ్డి సంప్రదాయ రాజకీయాలను నమ్ముకోరు. ఈ కారణంగా ఎవరూ ఊహించని మార్గాల నుంచి రాజధాని నిర్మాణానికి ఆటంకాలు ఎదురుకావచ్చు. నిజానికి రాష్ట్రం విడిపోయి 11 ఏళ్లవుతున్నా రాజధాని కూడా ఏర్పడనందుకు ఆంధ్రులు బాధపడాలి. అద్భుతంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ తెలంగాణ సొంతం. మనం కూడా అటువంటి రాజధానిని నిర్మించుకోవాలన్న కసి ప్రజల్లో ఏర్పడకుండా చేశారు. ప్రపంచంలో ఏ నగరం కూడా 3-4 ఏళ్లలో పూర్తి కాదు. అదొక నిరంతర ప్రక్రియ. హైదరాబాద్ నే తీసుకుందాం. ప్రస్తుతం అభివృద్ధికి నమూనాగా ఉన్న సైబరాబాద్ కు చంద్రబాబు పురుడు పోసినప్పుడు అక్కడ రాళ్లు రప్పలు మాత్రమే ఉండేవి. ప్రైవేట్ రంగం సహకారంతో అద్భుత నగరంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం తరపున చంద్రబాబు అప్పట్లో సహాయ సహకారాలు అందించారు. ఐటీ రంగాన్ని ఆకర్షించారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తాను హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్న తీరును జాగ్రత్తగా గమనించేవాడినని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారు. 4 ప్రభుత్వ భవనాలను నిర్మించినంత మాత్రాన అభివృద్ధి జరిగిపోదు. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికై మౌలిక వసతులను మాత్రమే ఏ ప్రభుత్వమైనా సమకూరుస్తుంది. భారతదేశంలో బెంగళూరు, హైదరాబాద్ మాత్రమే ఐటీకి కేర్ ఆఫ్ గా అభివృద్ధి చెందాయంటే కృష్ణ, చంద్రబాబు పోటీ పడడం వల్లనే. అప్పట్లో కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఉన్న వీరిరువురు ఐటీని అభివృద్ధి చేయడంలో పోటీ పడ్డారు. అప్పటికే ఐటీ రంగంలో బెంగళూరు ముందంజలో ఉంది. హైదరాబాద్ మత కలహాలకు కేర్ ఆఫ్ గా ఉండేది. ఆ పరిస్థితుల్లో హైదరాబాద్ లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను దిగ్గజ ఐటీ కంపెనీలకు కేటాయించడం ద్వారా చంద్రబాబు ఆయా కంపెనీలను ఆకర్షించారు. రాజధాని నిర్మాణం కోసం 50,000 ఎకరాల అవసరమా అని ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొంతమంది అపరమేధావులు ఇప్పటికీ కూని రాగాలు తీస్తున్నారు. ఇలాంటి వాళ్ళు హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ప్రైవేట్ సంస్థలకు కేటాయించడానికి అవసరమైన భూమి ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడే ఏ కంపెనీ అయినా ముందుకు రావడానికి ఆసక్తి చూపుతుంది. హైదరాబాద్ లో ఇప్పటికీ ప్రభుత్వం వద్ద కొన్ని వేల ఎకరాల భూమి ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ భూములను ఆకర్షణగా చూపుతున్నారు. అమరావతి మహానగరంగా అభివృద్ధి చెందాలంటే ప్రైవేట్ రంగం కూడా కలిసి రావాలి. ప్రధానమంత్రి శుక్రవారం నాడు ప్రారంభించిన పనులతోనే రాజధాని నిర్మాణం సంపూర్ణం కాదు. ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా నిర్మాణాలు జరిగినప్పుడే రాజధానికి ఒక రూపు వస్తుంది. అమరావతి పేరిట ఒక వర్గం ప్రజలకు మేలు చేయడానికై 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? రాష్ట్ర ప్రజలందరికీ చెందిన అంత సొమ్మును ఒకే చోట ఖర్చు చేయడం ఏంటి అని ప్రజలలో విష ప్రచారం చేస్తున్న వారికి వాస్తవం తెలియక కాదు. అమరావతి నిర్మాణానికి ఖర్చు చేయబోయే డబ్బుకు రాష్ట్ర బడ్జెట్ కు సంబంధం లేదు. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చిన భూముల్లో ప్రభుత్వానికి తన వాటాగా వచ్చే భూమిని అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుకుంటున్నారు. అందుకే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయింది. హైదరాబాద్ లో అంటే సైబరాబాద్ లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వాలు కూడా తమ వద్ద ఉన్న భూములను విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం వాస్తవం కాదా? ఇప్పుడు అభివృద్ధి చెందిన హైదరాబాద్ నుంచి అందుతున్న ఫలాలతోనే తెలంగాణలోని మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయడం నిజం కాదా? అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటి అని సణుగుతున్న వారు ఈ విషయం తెలుసుకోవాలి.
తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఆర్థికంగా పరిపుష్టంగా ఉండడానికి కారణం ఏమిటి? చెన్నై, బెంగళూరు, ముంబై వంటి మహానగరాలు ఉండడం వల్లనే ఆయా రాష్ట్రాలకు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తోంది. తమిళనాడులో చెన్నై మాత్రమే కాదు, మరెన్నో నగరాలు ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కోయంబత్తూరు వంటి నగరాలు ఉన్నాయి. చిన్న రాష్ట్రమైన కర్ణాటకను బెంగళూరు ఆదుకుంటోంది. దేశ ఆర్థిక రాజధానిగా అలరారుతున్న ముంబైతో పాటు పూణే, నాగ్పూర్ వంటి నగరాలు మహారాష్ట్రలో ఉన్నాయి. నగరాలు అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లోనే అభివృద్ధిని చూస్తున్నాం. మహానగరాలు లేని ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అందుకే వాటి గురించి మనం మాట్లాడుకోం. మన యువత ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి నగరాల వైపు మాత్రమే చూస్తున్నారు కదా. నగరాల నుంచి లభించే ఆదాయంతో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. లేని పక్షంలో నగరాలకు వలసలు పెరిగిపోయి సామాజిక పరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. అమరావతి ఒక వర్గం ప్రజలకు మాత్రమే పరిమితం అన్న విమర్శల విషయానికి వద్దాం. హైదరాబాద్ ఒకప్పుడు ఎలా ఉండేదో గుర్తు చేసుకుందాం. అప్పుడు మూసీకి అవతల యువతల అన్నట్టుగా ఉండేది. ఒకవైపు ముస్లింల సంఖ్య అధికంగా ఉండేది, మరోవైపు స్థానిక హిందువులు ఉండేవారు. రెండు వర్గాల మధ్య తరచుగా మత ఘర్షణలు జరిగేవి. నిజాం హయాంలో నిర్మితమైన కట్టడాలు మినహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగిన నిర్మాణాలను ప్రభుత్వాలు చేపట్టలేదు. హైదరాబాద్ అభివృద్ధి చెందని కారణంగా రాష్ట్ర ఆదాయం 1983 వరకు 10,000 కోట్ల రూపాయల లోపు ఉండేది. ఈ నేపథ్యంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ట్యాంక్ బండ్తో పాటు హైదరాబాద్ లోని ప్రధాన రహదారులను విస్తరించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్ర ప్రాంతం నుంచి సామాన్య ప్రజలు కూడా హైదరాబాద్ కు వలసొచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఐటీ రంగం అభివృద్ధిని ఒక ఉద్యమంలా చేపట్టారు. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన ఐటీ రంగ నిపుణులు ఉపాధి కోసం హైదరాబాద్ బాట పట్టారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ వంటి వారితో పాటు ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పెట్టుబడులను ప్రోత్సహించడంలో పోటీ పడ్డాయి. ఫలితంగా దేశం నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్ కు వలస వచ్చి స్థిరపడ్డారు. దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ కనిపిస్తారు. ఫలితంగా హిందూ ముస్లింల మధ్య గొడవలు నిలిచిపోయాయి. స్థానికులు మైనారిటీలు అయ్యారు. ఇప్పుడు హైదరాబాద్ లో తెలంగాణ వారు ఎంతమంది, ఇతర రాష్ట్రాల వారు ఎంతమంది అంటే బయట వాళ్లే ఎక్కువ అని చెప్పవచ్చునేమో. దీంతో మత కలహాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే హైదరాబాద్ ఉపాధి అవకాశాలకు కేర్ ఆఫ్ గా మారింది. హైదరాబాద్ ఈ స్థితికి రావడానికి 3 దశాబ్దాలకు పైగా సమయం పట్టింది. అమరావతిలో కూడా అభివృద్ధి జరిగితే భూములిచ్చిన రైతులు మైనారిటీలు అవుతారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇప్పుడు జగన్ అండ్ కో ఏడుస్తున్నట్టుగా ఆ వర్గం వారు ఎక్కడుంటారో కూడా తెలియదు. రేపటి కోసం ఆలోచించేవాడే ప్రజానాయకుడు, రాజనీతిజ్ఞుడు అవుతాడు. సంకుచితంగా ఆలోచించేవాడు ఎప్పటికీ ప్రజానాయకుడు కాలేడు. సైబరాబాద్ కు పునాదులు వేసిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలో బయట వ్యక్తి. నిజాం నిర్మించిన భవనాల్లో ఇప్పుడు వారి వారసులు నివసించడం లేదే. అమరావతి కూడా పూర్తిగా అభివృద్ధి చెందడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. అప్పటిదాకా నేను జీవించుంటానా అని చంద్రబాబు ఆలోచిస్తే సమర్థించగలమా? గొప్పగా ఆలోచించండి అని దివంగత అబ్దుల్ కలాం చెప్పిన మాటలను విశ్వసించే చంద్రబాబు అమరావతి విషయంలో కూడా గొప్పగా ఆలోచిస్తున్నారు. ఇందులో తప్పు పట్టేదేముంది? ఆయన తదనంతరం ముఖ్యమంత్రులుగా వచ్చేవాళ్ళు ఇదే వరవడిలో ఆలోచిస్తే అమరావతి నిరంతరంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. చంద్రబాబు రేపటి కోసం ఆలోచిస్తుండగా కొంతమంది ఇవాళ సంగతి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ లో హైటెక్ సిటీ భవన నిర్మాణం చేపట్టినప్పుడు కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. హైదరాబాద్ లో ఇప్పుడు కొంతమంది అయినా ఆయన్ను తలుచుకుంటున్నారు. రాయలసీమలో పాలెగాళ్ల సంస్కృతి విషయానికి వద్దాం. ఒకప్పుడు అక్కడ ఫ్యాక్షన్ గొడవలకు ఎంతో మంది బలయ్యారు. అందుకు ప్రధాన కారణం పేదరికంతో పాటు ఉపాధి లేకపోవడం. కాలక్రమంలో రాయలసీమలో సాగునీటి వసతి మెరుగుపడుతూ వచ్చింది. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. ప్రభుత్వాలతో ప్రమేయం లేకుండానే పాలెగాళ్ల సంస్కృతి చాలా వరకు మాయమైంది. భూమి లభ్యత కారణంగా హైదరాబాద్ లో వేలాది పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వందల వేల ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ స్థాయిలో భూమి లభ్యత ఉండదు. అక్కడ ప్రైవేట్ భూమి ఎక్కువ. భారీ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని ప్రభుత్వం కేటాయించలేదు. అలాంటప్పుడు రాజధానిలో ఉపాధి అవకాశాలు పెంచడం ఎలా అన్న సందేహం కలుగుతుంది. ఈ కారణంగానే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాంది పలికారు. వందల వేల ఎకరాలు కేటాయించలేని పరిస్థితి ఉన్నందున సర్వీస్ రంగాన్ని ఆయన ఎంచుకున్నారు. అమరావతి వంటి మహానగరాలు అభివృద్ధి చెందినప్పుడే ఆంధ్రప్రదేశ్ లో కులాల కుంపట్లు పోతాయి. రాష్ట్రంలో ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో రంగంలో అభివృద్ధి చేయవచ్చు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తే అది కూడా మహానగరం అవుతుంది. రాయలసీమలో తిరుపతి ఉండనే ఉంది. మిగతా ప్రాంతాలలో సోలార్ ఎనర్జీని అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ లో ఎవరి కులం ఏమిటో ఎవరికి తెలియదు. ఎందుకంటే మన పక్కింటి వాడు వేరే రాష్ట్రానికి చెందిన వాడై ఉంటాడు. అభివృద్ధి కారణంగానే అక్కడ కులాలు మతాలకు చోటు లేకుండా పోయింది. అమరావతితో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తన సంపూర్ణ సహకారాలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. కనుక ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇదొక మహదావకాశం. అమరావతి ప్రజా రాజధాని ఎలా అవుతుంది అని విమర్శించే వారికి కూడా సమాధానం చెప్పేలా ఆయన రాజధానిని నిర్మించాలి. భూముల ధరలు ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడితే అల్పాదాయ వర్గాల వారు ఇబ్బంది పడతారు. అన్ని వర్గాల వారు నివసించడానికి అనువుగా రాజధాని నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలి. లేని పక్షంలో ఇప్పుడు హైదరాబాద్ లో అల్పాదాయ వర్గాల వారికి ఎదురవుతున్న ఇబ్బందులే అమరావతిలోనూ ఎదురవుతాయి. కేసీఆర్ హయాంలో రియల్ ఎస్టేట్ భూమి పేరిట హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్నంటేలా చేశారు. భూముల ధరలను కృత్రిమంగా పెంచారు. వేలాది ఎకరాల భూమి నిరుపయోగంగా ఉన్నప్పటికీ సొంత ఇంటి కలకు పేదవారు దూరమయ్యారు. అమరావతిలో భూముల ధరలకు ఇప్పటికే రెక్కలు వచ్చాయి. బహుశా ఈ కారణంగానే కాబోలు మరికొంత భూమిని రాజధాని కోసం సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అభివృద్ధి చేయడానికి చంద్రబాబు ప్రయత్నించాలి. చరిత్రలో ఎంతో మంది పాలకులను చూసాం. వారిలో కొందరినే గుర్తు పెట్టుకుంటాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడి ప్రజల ఆలోచనలు కూడా కొన్ని సందర్భాలలో సంకుచితంగా ఉంటాయి. రేపటి గురించి ఆలోచించడం తక్కువ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వంటి వారు ఉండనే ఉంటారు. ప్రజల మెదళ్లను విషపూరితం చేయడానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉంటారు. అమరావతి నిర్మాణం సజావుగా పూర్తయి చంద్రబాబుకు పేరుస్తే జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేరు. ఇప్పటికైనా రాజధాని ఏర్పడుతుందా అని ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తుండగా రాజధాని ఎప్పటికీ ఏర్పడకూడదు అని కోరుకునే వాళ్ళలో జగన్ వంటి వాళ్ళు ముందు ఉంటారు. విపరీత మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. ఈ కారణంగా గతంలో జరిగిన కుట్రలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో అమలయ్యే అన్ని రకాల కుట్రలను పసిగడుతూ చంద్రబాబు ప్రభుత్వం జాగరూకతతో వ్యవహరించాలి. జగన్ కు మద్దతుగా నిలుస్తున్న పిల్ల సైకోలు ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడానికి కాచుకొనున్నాయి. అడుగుకొకరు చొప్పున మారీచులు సుబాహులు ఉన్నారు. అందుచేత అమరావతి నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయని భావించడానికి లేదు. ఈ నేపథ్యంలో రేపటి తరం కోసం ఆలోచించే వారందరూ ప్రభుత్వానికి అండగా నిలబడి రాజధాని అనే మహాయజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయ్యేలా చేయి కలిపి నడవాలి. అదే సమయంలో ప్రభుత్వం తన దృష్టినంతా అమరావతి నిర్మాణంపైనే పెట్టిందన్న అభిప్రాయం ఇతర ప్రాంతాల ప్రజల్లో వ్యాపించకుండా ప్రభుత్వ పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. అభివృద్ధి ఫలాలు అందే వరకు ప్రజల్లో అసంతృప్తి బీజాలు ఏర్పడకుండా చూడాలి. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో ఫీల్ గుడ్ భావన కల్పించడం అవసరం. అయితే ప్రభుత్వ పరంగా చోటు చేసుకుంటున్న కొన్ని
సంఘటనలు కూటమి ప్రభుత్వానికి మచ్చగా మిగులుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలో సింహాచలం దేవస్థానం వద్ద నిర్మాణంలో ఉన్న గోడ కూలి 7 దుర్మరణం పాలయ్యారు. ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణం. కనీస అంచనాలు, డిజైన్లు కూడా లేకుండా ఎవరో అధికారి చెప్పారని గోడ కట్టించడం ఏమిటి? తిరుమల తర్వాత అంతటి ప్రాశస్త్యం ఉన్న సింహాచలం దేవస్థానానికి పూర్తి స్థాయి ఈవో లేకపోవడం ఏమిటి? అధికార యంత్రాంగం కలుషితమైంది. అధికారులు అనేక మంది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి విధేయులుగానే ఉన్నారు. ఇలాంటి వారిని ఏరిపారేయకుండా కీలక స్థానాల్లో కొనసాగించడం వల్ల అనర్థాలే జరుగుతాయి. నోటి మాట చెప్పగానే గోడ కట్టించడం అంటే దేవాదాయ శాఖలో బాధ్యతారాహిత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గోడ నిర్మాణంలో దేవాదాయ శాఖ బాధ్యత ఏంటో, పర్యాటక శాఖ బాధ్యత ఎంతో తేలాల్సింది. ఏదేమైనా 7 నిండు ప్రాణాలు పోయాయి. ఇప్పుడు బాధ్యులపై చర్యలు తీసుకున్నంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి రావు. ప్రభుత్వ విభాగాలలో జవాబుదారీతనం పెంపొందించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టాలి. నిన్నగాక మొన్న తిరుపతిలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రమాదాలకు కారణాలు ఏమైనప్పటికీ అధికార యంత్రాంగంలో భయం, భక్తి లేకపోవడమే ప్రధాన కారణం. వివిధ కారణాల వల్ల తెలుగునాట భక్తి రసం పొంగి పొరలుతోంది. భక్తిని మార్కెట్ చేస్తున్నారు. దీంతో ప్రతి చిన్న ప్రత్యేక సందర్భాలలో భక్తులు దేవాలయాలకు పోటెత్తుతున్నారు. ఒకప్పుడు హనుమాన్ జయంతిని పెద్దగా పట్టించుకునేవారు కారు. ఇప్పుడు ఆ రోజును కూడా రామాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు అమరావతిలో కూడా భారీ నిర్మాణాలు చేపట్టబోతున్నారు. అక్కడ ఎలాంటి దురదృష్టకర సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఫలితం ఉండదు. అమరావతితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలి. లేని పక్షంలో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి పనులు ఊపందుకుంటే ప్రభుత్వ ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. అమరావతిలో చేపట్టిన పనుల వల్ల జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు సమకూరుతాయి. ఈ డబ్బుతో సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించవచ్చు. చంద్రబాబు చెప్పే మోడల్ ఇదే. అయితే చంద్రబాబు రాజకీయంగా దెబ్బ తినకూడదు అంటే వచ్చే ఎన్నికల లోపు అభివృద్ధి ఫలాలు పేదలకు అందేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. లేని పక్షంలో జగన్ వంటి వారికి ఆయుధాలు ఇచ్చినట్టే అవుతుంది. తస్మాత్ జాగ్రత్త.